వారణాసికి ఉన్న మరో 2 పేర్లు ఏమిటంటే వారణాసి మరియు బెనారస్. అయితే ఈ నగరానికి కాశీ అనే పేరు మన వేదాల్లో రాయబడి ఉండగా ఈ నగరం ప్రస్తుతం వరుణ నది పైన మరియు అస్సీ నది కింద ఈ 2 నదుల మధ్య ఉండడం వల్ల వారణాసి అని పిలువబడుతుంది. వరుణ నది అదేవిధంగా అస్సీ నది ఈ 2 నదులు మధ్య ఉండడం వల్ల వారణాసి అని పిలువబడుతుంది. అయితే బ్రిటిష్ వాళ్ళు భారతదేశం పరిపాలించినప్పుడు బెనారస్ అనే పేరు పెట్టారు. కానీ ప్రస్తుతం అందరూ కూడా వారణాసి అని పిలుస్తున్నారు. కానీ మన దక్షిణ భారతదేశ ప్రజలు అలాగే మన తెలుగువారు కాశీ అని పిలవడం అనేది మనకు తెలుసు, అదేవిధంగా పిలుస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. డే 1లో చివరిగా మనం గంగాహారతి అయిపోయిన తర్వాత మన షెడ్యూల్ ప్రకారం మృత్యుంజయ మందిరము అదేవిధంగా కాలభైరవ మందిరం సందర్శించడానికి బయలుదేరుతున్నాము. ఇప్పుడు సమయం 8:30 అవుతుంది. ఈ 2 టెంపుల్స్ కూడా 10 లోపు క్లోజ్ చేసేస్తారు కనుక వేగంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. ఇదిగోండి చేరుకున్నాము. ఇదే మృత్యుంజయ మందిరము. బయట ఈ విధంగా ఉంటుంది. మందిరంలో దర్శనం చక్కగా అయ్యింది. ఆ తర్వాత మనం లోపలికి వస్తే లోపల ఈ విధంగా ఉంటుంది. అనేక శివలింగాలు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఒక ధన్వంతరి బావి అనేది ఉంటుంది. దాని గురిండే మా ఫ్రెండ్ నాకు వివరిస్తున్నారు. ధన్వంతరి బావి అనేది నీళ్లను తీర్థంగా భావించి భక్తులందరూ కూడా స్వీకరిస్తారట. ఈ నీరు అకాల మరియు అసహజ మృత్యువు నుంచి కాపాడుతుందని, అనారోగ్యాల నుంచి నయం చేస్తుందని ఒక నమ్మకం అనేది ఇక్కడ ఉంది. అదే చెప్తున్నారు తను. ये मंदिर ये जय जय करके
నెక్స్ట్ అందరం కూడా కాలభైరవ మందిరానికి చేరుకోవడం జరిగింది. ఈ కాలభైరవ మందిర దర్శనం కూడా అయిపోయిన తర్వాత మనం ఈ రోజుని ఈ వ్లాగ్ని కూడా ఇక్కడతో ముగిద్దాము. కాలభైరవుని దర్శనం అయిపోయింది. ఇక్కడి నుంచి మేము ఉంటున్న హోటల్స్కి బయలుదేరుతున్నాం. ఇది నడుచుకొని వెళ్ళే మార్గం. అయితే ఇక్కడ వివిధ రకాల షాపింగ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ లస్సీ ఒకటి ఫేమస్, తాగండి. అదేవిధంగా లెదర్ బ్యాగ్స్, శారీస్, అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి. మన ఓపికని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.